ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనము. హీ రివీల్స్ డీప్ అండ్ హిడెన్ థింగ్స్, హీ నోస్ వాట్ లైస్ ఇన్ డార్క్నెస్ అండ్ లైట్ డ్వెల్స్ విత్ హిమ్. డానియేల్ చాప్టర్ 2 వర్స్ 22. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి మరుగైన సంగతులు ఉండవు అని, ఆయన దేనినైనా శోధించి వాటిని మనకు తెలియజేయగలడు అని, ఆయన అంధకారమును తన వెలుగుతో నింపి అన్నిటినీ ఆయన బిడ్డలకు బయలుపరచగలడు అని ఈ యొక్క లేఖనములు చాలా సుస్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ రోజున అనేక మంది తమ జీవితాలలో ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిని ఎదుర్కొంటున్నారు. మర్మములు తెలియక ఏం చెయ్యాలో, ఏమి తినాలో, ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో తెలియక కలవరపడుతున్నారు. నీవు కూడా బహుశా ఇలాంటి స్థితినే కలిగి ఉన్నావా? నీకు మరుగై ఉన్న జ్ఞానమును బట్టి చింతిస్తున్నావా? ఎలా వాటిని నేను తెలుసుకోవాలని అనుకుంటున్నావా? దేవుడు ఈ వాక్యము ద్వారా చాలా సుస్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆయనే వాటిని నీకు తెలియజేయబోతున్నాడు. ఆయనే నీకు జ్ఞానమునిచ్చి నడిపిస్తాడు. ఎవరికి అర్థం కాని వాటిని నీకు అర్థమయ్యే విధంగా ఆయన నిన్ను తన యొక్క వెలుగుతో నింపుతాడు. దానియేలు అంటున్న ఈ మాటలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దానియేలు చాలా క్లియర్ గా ప్రకటిస్తున్నాడు. మరుగు మాటలు నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. అంధకారములోని సంగతులు నేను చూడలేకపోవచ్చు, కానీ నేను సేవిస్తున్న దేవునికి అవి తెలుసు. ఆయనే వెలుగై ఉన్నాడు గనుక చీకటిలో దాగి ఉన్న ప్రతి విధమైన వాటిని ఆయన చూడగలడు. ఎందుకు దానియేలు ఈ మాటలు అంటున్నాడు అంటే, దానియేలుకు దేవుడు మర్మములను తెలియజేశాడు. ఆయన దానియేలును పెద్ద ఉపద్రవము నుండి రక్షించాడు. నెబుకద్నెజరుకు ఒక కల వస్తే దాని భావం గురించి ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను అడిగినప్పుడు, కల చెప్పండి రాజుగారు, మేము భావం చెబుతాము అన్నారు. కల మర్చిపోయాను, గుర్తులేదు, అయినా సరే మీరు కలతో పాటు భావమును కూడా చెప్పాలని ఆజ్ఞ ఇచ్చాడు, లేదంటే మరణశిక్ష వేస్తాను అని చెప్పాడు. జ్ఞానులందరూ కూడా ఈ విషయాన్ని గురించి భయపడుతుంటే దానియేలు ధైర్యము కలిగి దేవుని సహాయముతో రాజు దగ్గర సమయమును కోరి దానియేలు మరియు అతని 3 స్నేహితులు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ కలను దాని భావమును తెలియపరిచాడు. చూడండి, కల గురించి తెలిస్తే భావం ఏదో ఒకటి చెప్పొచ్చు, కానీ కలనే గుర్తు లేనప్పుడు దాని భావం ఎవరు చెప్పగలరు? అది ఒక జరిగినటువంటి సంఘటన కూడా కాదు, అది ఒక స్వప్నము, అది కూడా కేవలం రాజుకే తెలుసు. అతను కూడా మర్చిపోయాడు. అయితే ఇంకెవరికి తెలుస్తుంది? ఏ మనుష్యుడు దానిని చెప్పలేడు, ఏ మనిషి వలన కాదు. కానీ దానియేలుకు తెలుసు, మనిషి వలన కాదు, కరెక్టే, దేవుని వలన అవుతుంది. దేవుడు చేయగలడు, దేవుడు బహిర్గతం చేసి తీరుతాడు అని దానియేలు విశ్వసించాడు. ఈ రోజున నీకు మరుగైనటువంటి మాటలు దేవుడు నీకు తెలియజేస్తాడు. నీ గురించి నీ శత్రువులు పలుకుతున్న మాటలు నాకు తెలియజేయగలడు. నీ పైన వారు పన్నుతున్న ప్రణాళికలు ఆయన నీకు తెలియజేయగలడు. నీకున్న సమస్యకు ఆయన దగ్గర జవాబు ఉంది. నీకు కనిపించని సంగతులను ఆయన నీకు చూపిస్తాడు. నీకు అర్థం కాని నీ జీవితాన్ని ఆయన నీకు అర్థమయ్యేలా చేస్తాడు. అయితే ఇలా జరగాలి అంటే నీవు ఆయన్ని అడగాలి, ఆయన సహాయమో తీసుకోవాలి. దానియేలు రాజు దగ్గర టైం తీసుకొని వచ్చి సమయాన్ని వృధా చేయలేదు. తన స్నేహితులతో కలిసి ప్రార్థించాడు. ప్రార్థించిన ఆ రాత్రే ఆ కల ఏమిటో, దాని భావం ఏమిటో అంతా క్లియర్ గా దానియేలుకు దేవుడు తెలియజేశాడు.
ప్రియమైన సహోదరులారా, దేవుడు అంతరంగములను శోధించగలిగినటువంటి దేవుడు. మనలో తలంపులు పుట్టక ముందే ఆయనకు తెలుసు. నీ శత్రువుల ఆలోచనలు నీకు తెలుస్తాయి. ఎవరైతే నీకు హాని చెయ్యాలి అని అనుకుంటున్నారో ఆ హాని నీకు జరగకుండా దేవుడు బహిర్గతం చేస్తాడు. నీకు అర్థం కాని మరుగు మాటలను నీవు వినబోతున్నావు. ఎవ్వరు గ్రహించలేని మర్మములను నీవు దేవుని సహాయం వలన కనుగొంటావు. కాబట్టి నాకేం అర్థం కావట్లేదు అని దేని గురించి బాధపడకు. ఏదైనా నీకు అర్థం చేయగలిగినటువంటి దేవుని వైపు నువ్వు చూడు, ఆయన సహాయము తీసుకో, అన్ని కూడా నీవు గ్రహిస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయును గాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. నా తండ్రి, ఈ రోజు నా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మర్మములను బయలుపరచువాడవు నీవే అయ్యా. హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడవు నీవే. మా యొక్క తలంపులు పుట్టక మునుపే మీకు తెలుసని అయ్యా మాకు ఆలోచన చెప్పి మమ్మల్ని నడిపించగలిగినటువంటి దేవుడవని అయ్యా. మరి తండ్రి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభా మీ పైన ఆధారపడినప్పుడు అయ్యా మా స్థితిని మార్చే దేవుడు అని తండ్రి, ఈ రోజు నా తండ్రి లేఖనము ద్వారా సూటిగా మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, ధైర్యపరిచారు. ఈ రోజు నా ఎందరైతే బిడ్డలు ప్రభా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి. వారికున్న బాధలు, వారికున్న రుగ్మతలు, వారికున్నటువంటి బలహీనతలు, వారికున్నటువంటి ఆందోళనలు, వారికున్నటువంటి ఆ కఠినమైన పరిస్థితులు అన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి. అనారోగ్యముతో ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో, నలిగిపోతున్నారో, వచ్చిన రోగము తగ్గదని ఆందోళన చెందుతున్నారో అయా, భయపడుతూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారో ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానంటున్నారు ప్రభా. ఆ రోగము వారిని ఏమి చేయకుండా, ఆ వ్యాధి వారిని బలహీనపరచకుండా ప్రభా మీ యొక్క కాపుదల్లో వారిని భద్రపరచండి. మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థతను దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదలను దయచేయండి. అదే విధంగా ఉద్యోగము లేని స్థితిలో నుండి ప్రభా బిడ్డలను మీరే హెచ్చించండి అయ్యా. మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. చేస్తున్న ఉద్యోగంలో అయ్యా ఇంక్రీజ్ దయచేయండి నా ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున గవర్నమెంట్ జాబ్ కొరకు తండ్రి ప్రిపేర్ అవుతున్నారో వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి దేవా. అదే విధంగా కుటుంబంలో సమస్యలు, కలహాలు అయ్యా, భార్య భర్తల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, అత్తకోడల మధ్య విభేదాలు ప్రభా, కుటుంబంలో సఖ్యత లేనటువంటి పరిస్థితులు నా ప్రభా తండ్రి మీరే సహాయము చేయండి. సమాధానముతో నింపండి, శాంతితో నింపండి ప్రభా, నెమ్మదితో వారిని నింపండి ప్రభా. ముఖ్యంగా మీ సన్నిధిని వారితో ఉంచండి ప్రభా. మీ యొక్క సమాధానాన్ని వారిలో తండ్రి అయా విస్తరింప చేయమని వేడుకుంటున్నాము తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి తండ్రి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి దేవా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు దయచేయండి అయా. మరి తండ్రి, త్రాగుబోతులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డకు యేసు నామములో ఆ త్రాగుడు నుంచి విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి విడుదలను దయచేయండి నా ప్రభా. ఎటువంటి దొంగతనాలు, నరహత్యలు ఏవి చేయకుండా ప్రభా ప్రతి బిడ్డను తండ్రి అయా మీ యందు భయభక్తులతో అయా వారు జీవించున్నట్లుగా సహాయము చేయండి తండ్రి. వివాహాల విషయములు మీ చిత్తము కొరకు మొరపెడుతున్న ప్రతి బిడ్డకు ప్రభా మీ చిత్తాన్ని బయలుపరచండి దేవా. వివాహము తండ్రి అయా ఘనముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అధికారులను మీరు దీవించండి అయ్యా. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను వారికి అనుగ్రహించండి నా తండ్రి అయా. మా భారతదేశమును జ్ఞాపకం చేసుకోండి, ఇతర దేశాలను అయా నీవు సృష్టించిన ఈ సృష్టి అంతటిని తండ్రి మీ యొక్క కాపుదల్లో భద్రపరచండి నా ప్రభువా. అదే విధంగా నా ప్రభువా అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ ని దీవించండి. వారు అనుభవిస్తున్న శోధనలు, బాధలు అన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించండి నా ప్రభా అయా. మీ యొక్క సువార్త మరి తండ్రి ప్రకటించడానికి ప్రతి బిడ్డను మీ ఆత్మ చేత పురికొల్పమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంఘాన్ని విస్తరింప చేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరే ఉండి న్యాయమును తీర్చండి తండ్రి అయా. అనాథలను ఆదుకునే దేవుడవు, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు ప్రభా అయా. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. అదే విధంగా నా దేవా అయా గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి గర్భఫలాన్ని దయచేయండి అయా. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి. గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. డెలివరీ
సమయములో తండ్రి మీ శక్తి చేత మీ బలము చేత వారిని నింపండి తండ్రి. అదే విధంగా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించి కాచి కాపాడండి నా ప్రభువా. అదే విధంగా మరి తండ్రి ఇంకా తండ్రి విరిగి నలిగిన హృదయముతో తండ్రి గుండె చెదిరిన స్థితిలో అయా మరి తండ్రి నెమ్మది లేనటువంటి స్థితిలో ప్రభా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారిని బలపరుస్తూ రమ్మని వేడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఫలింపచేయునుగాక.